హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక ఫుడ్ చేద్దామని అనుకుంటున్నాం. చిన్నారి కూడా అనుకుంటుంది కదా చిన్నారి. ఈరోజు మా అత్తమ్మ బిర్యానీ చేస్తుంది, సరేనా? బిర్యానీ చేసినాక మీకు చూపెడతా. చికెన్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనిపిస్తున్నారా? నాకు కూడా అంత భయం అవుతుంది. ఆయిల్ పెట్టుకొని ఎవరైనా వీడియోస్ చేస్తారా? కానీ మేము చేస్తాం, అట్లా ఉంటుంది మాతో. ఈరోజు ఏం చేస్తున్నామంటే చికెన్ బిర్యానీ. ఇది ఎట్లా వస్తుందో తర్వాత చెప్తా, కానీ ఎట్లా వచ్చినా తినాల్సిందే మేము. చెప్పు. బిర్యానీకి ఏమేమి కావాలో మేము చెప్తాం మీకు, సరేనా? సరేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. మా అత్తమ్మ పనులుంది ఫ్రెండ్స్, సరేనా? ఘోరంగా పరువు తింటారు. చికెన్, రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, మసాలా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పెరుగు, మిర్చి, ధనియా పౌడర్, ఇంకా కారం, ఉప్పు కూడా కావాలి. ఒక 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది. పుదీనా, కొత్తిమీర ఇది కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని రైస్ కప్పులు కొంచెం, కారం మీకు ఎంత సరిపోతుంది అనిపిస్తే అంత, మాకైతే కొంచెం మంచిగానే సరిపోతుంది. సాల్ట్ దీంట్లో కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రైస్లో కూడా వేయాల్సి వస్తుంది. పెరుగు వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, మళ్ళీ రైస్లో కొంచెం వేయాలి కదా. దీన్ని మొత్తం మిక్సింగ్ చేయాలి. ఇప్పుడు మా అత్తమ్మ మేము మిక్సింగ్ చేస్తాం ఫ్రెండ్స్. దీంట్లో ఒక 2 నిమ్మకాయలు వేసుకోవాలి, అంటే నిమ్మరసం వేసుకోవాలి, నిమ్మకాయలు కాదు. నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. దీన్ని ఒక 2 అవర్స్ పక్కకు పెట్టాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి కదా, దానికోసమే గిన్నె పెట్టుకున్నాం అన్నట్టు. వేసుకోవాలి, సరిపోతుంది కొంచెం. దీంట్లో ఒక 4 లవంగాలు సరిపోతుంది. దాంట్లో మసాలా వేసిన బాగుంది. ఆకులు, మసాలాలన్నీ వేసేయాలి. ఇట్లా పెంచిన మసాలాలన్నీ దీంట్లో వేసుకోవాలన్నట్టు. దీంట్లో వాటర్ పోయాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. ఈ నీళ్ళన్నీ వేడైన తర్వాత దాంట్లో రైస్ వేయాలి. సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసినాం కదా, అందుకే రైస్లో కొంచెం వేసుకోవాలి అంతే. ఈ వంట ఎట్లుంటుందో ఏమో, మాకైతే డౌటే పడుతుంది. మనం ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ రైస్ ఇట్లా బాయిల్ అవుతూ ఉంటే ఇందులో వేయాలన్నట్టు. ఇప్పుడు వేస్తాం మేము. చికెన్ ఆల్రెడీ ఇట్లా నానబెట్టి పెట్టినాం కదా, ఇప్పుడు రైస్ అవుతూ ఉంటే చికెన్ కూడా ఒక సైడ్ పెట్టాలన్నట్టు. ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. చికెన్కి ఇది నెయ్యి సరిపోతుంది, ఇంత వేసుకోవాలి. చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి.
ఇట్లా చికెన్ వేసుకున్న తర్వాత ఒక 1 లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ ఇంకా అవుతుంది, అందులో ఇది కూడా కొంచెం అవుతుంది. రైస్ ఒక 1 లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం, అట్లనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ పీస్ పెట్టాలి, అన్ని పీసులు కొన్ని మిగిల్చి అవి పెట్టిన తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి, మళ్ళీ ఒక లేయర్ అన్నట్టు. అదే లాస్ట్. నేనైతే ఫస్ట్ చేస్తున్నా, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ మా ఇంట్లో అయితే ఒక 4-5 టైమ్స్ వేసిన, ఒకసారి ఫెయిల్ అయింది. ఇంకా మిగిలిన 4 టైమ్స్ మంచిగానే పాస్ అయినా. అందుకోసమే ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఈరోజు ఇక్కడ వంట చేస్తున్నా. ఫస్ట్ టైం కదా, మళ్ళీ కొత్త కాబట్టి అది బాగాలేకపోయినా ఎవరు ఏమన్నారనుకో, అది నాకు కూడా తెలుసు. అందుకే ముందే ట్రై చేద్దామని చెప్పి ఈరోజే ఈ ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ పీసెస్ అని ఇట్లా పైన వేయాలి. సెకండ్ లేయర్ వేయాలని చెప్పిన కదా, అది ఇట్లానే అన్నట్టు. ఇట్లా మొత్తం పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అట్లానే కొంచెం నెయ్యి వేసి, నిమ్మరసం వేసి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, అట్లా అన్నీ వేసి దానిపైన ఇట్లా బరువు పెట్టాలి. పెట్టిన తర్వాత తీస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు. అంటే 1/2 అవర్ ఉంచాలి స్టవ్ మీద, లేకపోతే కాదు బిర్యానీ. అట్లనే ఉంచిన తర్వాత అది అయిందా లేదా అని చెప్పి ఇట్లా తీయాలి. తీస్తే తెలిసిపోతుంది. అయితే ఇట్లా అనిపిస్తుంది మనకు. అర్థమైందా? ఒకసారి పీస్ కూడా చూడాలి, రైస్ ఒక్కటే కాదు, కరెక్ట్గా కుక్ అయిందా లేదా అని చెప్పి ఇట్లా అన్నట్టు. పర్లేదు, ఈసారి అయితే పాస్ అయినా. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అంటే, మిగిలిందంతా పర్ఫెక్ట్ వచ్చిందన్నట్టు. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం కదా నేను కుక్ చేయడం, కొంచెం భయంగానే ఉంది. కానీ లాస్ట్కి అయితే అందరు విని బాగుంది అని చెప్పారు. అంటే నేనేమైనా ఫీల్ అవుతా అని చెప్పిరా, లేకపోతే నిజంగానే బాగుందని నాకు తెలియదు. నేను తిన్నప్పుడైతే నాకు నచ్చింది, జస్ట్ సాల్ట్ మాత్రమే తక్కువ ఉంది. ఎట్లుంది చిన్నారి? ఓకే.